వెల్కమ్ టు మెగా 9 టీవీ. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం. నిన్నటి వరకు ఎడమొహం పెడమొహం ఉన్న నేతలు ఒక్కసారిగా కలిసిపోతారు. అలాగే ఆల్రెడీ కలిసిన నేతలు అనూహ్యంగా విడిపోతారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. అలాంటి సీన్ ఒకటి తెలంగాణ పాలిటిక్స్ లో కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు సంబంధించిన ముగ్గురు కీలక నేతలు ఒకే వేదికపై కనిపించడం, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా స్టోరీ? లెట్స్ సీ. పాలిటిక్స్ లో ప్రభుత్వ ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం ఏదైనా, సందర్భం ఎలా ఉన్నా పరస్పర విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు. ఎన్నికల టైంలో అయితే ఇలాంటి వాతావరణం పీక్స్ లో కనిపిస్తుంది. అయితే నువ్వా నేనా అంటూ కారాలు మిరియాలు నూరుకునే నేతలు సడన్ గా కలిసిపోయి తామంతా ఒక్కటే అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి ఎప్పుడెలా మారుతాయో చెప్పలేం, ఊహించలేం. అందుకే రాజకీయ నాయకుల పరస్పర విమర్శలను, ఆరోపణలను ప్రజలు కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే అలాంటి ఊహించని పరిణామమే తాజాగా చోటు చేసుకుంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా హాజరయ్యారు. దీంతో 3 ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపై మెరిశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్ గంగుల కమలాకర్ తో తనకెలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. గంగులతోనూ పొన్నంతోనూ గతంలో కొంత దూరం ఉండేదని, అది కూడా ఈ సభతో చెరిగిపోయిందంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. దీంతో ఏంటి ఈ మార్పు అంటూ రాజకీయ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి బీజేపీ తరఫున బండి సంజయ్, బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్ పోటీ చేశారు. అయితే బండి సంజయ్ ఓటమి చెవి చూడగా గంగుల కమలాకర్ గెలుపొందారు. పైగా కరీంనగర్ లో బండికి గంగులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు ఉన్నాయనే వార్తలు గతంలో చాలానే వచ్చాయి. బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ తాజాగా ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడం, అది కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ క్లారిటీ ఇవ్వడంతో కరీంనగర్లో తర్వాతి పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ 3 ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపై కనిపించడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ముందు రోజుల్లో ఈ వైఖరి ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.